హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు వీడియోలో అందమైన హ్యాంగింగ్స్ అనేవి ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను పాలిస్టర్ క్లాత్ అనేది యూజ్ చేస్తున్నానండి. ఈ క్లాత్ అనేది ఏ మ్యాచింగ్ సెంటర్లో అయినా మనకి అవైలబుల్గా ఉంటుంది. కలర్స్ కూడా మన ఆప్షనల్గా ఏ కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ఎల్లో, గ్రీన్ అండ్ వైట్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను. 3 కలర్స్ యూజ్ చేస్తున్నాను. దీనికి పాలిస్టర్ క్లాత్కి అయితేనే బాగుంటుందండి. కాటన్ క్లాత్ కానీ ఇంకా వేరే ఎలాంటి క్లాత్ అయినా కూడా అంత లుక్ అనేది ఉండదు. పాలిస్టర్ క్లాత్ అయితేనే మనకి హ్యాంగింగ్స్ కానీ ఫ్లవర్స్ కానీ చాలా బాగుంటుంది. ఈ క్లాత్ అనేది కూడా నేను 3 కలర్స్ కూడా పావు మీటర్ తీసుకున్నానండి. ఈచ్ కలర్ పావు మీటర్ అనేది తీసుకున్నాను. పెటల్ సైజ్ అనేది 2 సైజెస్ తీసుకున్నాను. ఫస్ట్ సైజ్ అనేది 2 ఇంచెస్ పొడవు, అలాగే 1 ఇంచ్ వెడల్పుతో ఇలాంటి పెటల్ సైజు. అలాగే స్మాల్ సైజ్ తీసుకున్నాను, అది 1.5 ఇంచ్ పొడవు, 1/2 ఇంచ్ వెడల్పుతో. ఇలాంటి 2 సైజెస్ తీసుకోవాలి పెటల్స్ అనేవి. ఇప్పుడు ఈ చివర్లు అనేవి రౌండ్గా వచ్చేటట్టు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా చూపించే విధంగా దీన్ని ఫోల్డింగ్ చేసుకొని కార్నర్స్లో రౌండ్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కూడా 2 పెటల్స్ని కూడా మనం కార్నర్స్లోనే రౌండ్గా వచ్చేటట్టు మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇది ఏదైనా కార్డ్బోర్డ్ కానీ అట్లాంటిది తీసుకొని మనం దీన్ని రెడీ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ 2 పెటల్స్ని మనం క్లాత్ మీద మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లాత్ని ఇలా చూపించే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎల్లో కలర్ క్లాత్ అనేది తీసుకున్నాను. దీన్ని ఇలా చూపించే విధంగా డబుల్ ఫోల్డ్ అలాగే ఇంకా ఫోల్డింగ్ చేసుకొని, ఈ ఫోల్డింగ్ పోకుండా ఉండడం కోసం ఇలాంటి పిన్స్ లాంటివి ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పిన్స్ పెట్టేసుకొని మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది ఫోల్డింగ్ విడిపోకుండా జరగకుండా ఉంటుంది. ఇలాగా మనం పెద్ద సైజు ఫస్ట్ తీసుకున్న పెద్ద సైజు 2 ఇంచెస్ పెటల్ని ఇలా చూపించే విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ ఫోల్డింగ్లోంచి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. ఇలా సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ కూడా నేను పిన్ అనేది పెట్టుకున్నాను. ఇలా పిన్ పెట్టుకోవడం వల్ల అది ఫోల్డింగ్ అనేది విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ జాయింట్స్ అనేవి కట్ చేసేసుకుంటున్నాను. ఇలా 2 వైపులా కూడా ఈ జాయింట్స్ అనేవి కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఒకసారి పెటల్ సైజ్ని చెక్ చేసుకొని సెంటర్లో మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకొని సెంటర్లో మనం మార్కింగ్ దగ్గర కట్ చేసేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా పిన్స్ అనేవి పెట్టేసుకుంటే మనకి ఫోల్డింగ్ అనేది పోదు. మనం కట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, త్వరగా కటింగ్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుంటే ఎక్కువ పెటల్స్ అనేవి ఒకటేసారి మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కంప్లీట్గా మనకి ఎన్ని పెటల్స్ కావాలని కూడా మొత్తం టోటల్గా అన్ని పెటల్స్ అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా కట్ చేసుకుంటే మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈజీగా కటింగ్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు స్మాల్ సైజ్ పెటల్స్ని గ్రీన్ అండ్ వైట్ కలర్ ఈ 2 కలర్స్ని కూడా స్మాల్ సైజ్ పెటల్స్ మార్క్ చేసేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇది 1.5 ఇంచ్ పెటల్ అండి. ఈ పెటల్ని ఇలా చూపించే విధంగా మార్కింగ్ చేసుకొని సేమ్ ఇందాక మెథడ్లోనే మనం ఈ కటింగ్ అనేది కూడా కంప్లీట్గా మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి పెటల్స్ అన్నిటిని. ఇలా మనం కలర్స్ అన్నీ కూడా మన ఆప్షనల్ అండి. మన బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు మనం ఎలాంటి కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం వేసుకునే హ్యాంగింగ్స్ బ్యాక్ సైడ్కి డోర్కి కానీ బ్యాక్ సైడ్కి వేసుకోవడానికి కానీ సైడ్కి హ్యాంగింగ్స్ వేసుకోవడానికి కానీ మనం కలర్స్ అనేవి ఆప్షనల్ ఏ కలర్స్ అయినా యూజ్ చేసుకొని ఇలా రెడీ చేసేసుకోవచ్చు. ఇలా 3 కలర్స్ని కూడా మనం కటింగ్స్ చేసుకున్నాక ఈ క్లాత్ పీసెస్ని వీటి చివర్లు అనేవి దారాలు విడిపోకుండా ఉండడం కోసం కంప్లీట్గా ఇలాగా చివర్లు అనేవి కాల్చుకోవాలి. ఇలా అన్ని పెటల్స్ని కూడా కాల్చుకొని రెడీ చేసేసుకున్నాక ఇప్పుడు వైట్ కలర్ స్మాల్ సైజ్ పెటల్స్ తీసుకున్నాను. వీటిని ఇలా చూపించే విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇలాగా సూదికి అనేది గుచ్చుకోవాలి. థ్రెడ్ అనేది నేను కాటన్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను. 4 వరుసల థ్రెడ్ యూస్ చేసుకొని ఇలా పెటల్ని చూపించే విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఒక 5-6 పెటల్స్ గుచ్చుకున్నాక ఒక బీడ్ అనేది పెట్టుకోవాలి. ఇలాగా సెంటర్లో ఒక బీడ్స్ పెట్టుకుంటూ ఒక 100 పెటల్స్ వరకు ఇలాగా స్ట్రైట్గా గుచ్చేసుకోవాలి. ఇలా మధ్యలో 5-6 పెటల్స్ తర్వాత బీడ్స్ అనేవి పెట్టుకుంటూ ఇలా మనం స్ట్రైట్గా ఒక లైన్ లాగా మనం దీన్ని రెడీ చేసుకోవాలి.
ఇలాగ మనం ఒక 100 పెటల్స్ వరకు గుచ్చుకుంటే ఇంత సైజు వస్తుంది. దీన్ని ఇలాగ ఈ చివర్లు అనేవి 2 కలుపుకొని స్ట్రైట్ ముడి వేసేసుకోవాలి. 2 కలిపేసుకొని ఇలా ముడి వేసుకుంటే మనకి ఒక ఫ్లవర్ బంచ్ లాగా వస్తుంది. ఇలా టైట్గా ముడి వేసేసుకొని ఈ బంచ్ని మనం 2 బంచ్లు అనేవి రెడీ చేసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న 2 ఫ్లవర్ బంచెస్ తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు మనం ఈ గ్రీన్ కలరు, యెల్లో కలరు అలాగే బీడ్స్ అనేవి యూజ్ చేస్తున్నాను, కొంచెం పెద్ద సైజు. అలాగే చివర హ్యాంగింగ్ కోసం ఏదైనా రింగ్ కానీ ఉలన్ థ్రెడ్ కానీ హ్యాంగింగ్ కోసం మనం ఇలా తీసుకొని చివర ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బీడ్స్ అనేవి ఒక 3 బీడ్స్ గుచ్చుకోవాలి. ఇలా గుచ్చుకున్నాక ఈ గ్రీన్ కలర్ పెటల్ అనేది తీసుకొని ఇలా చూపించే విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఒక 10 పెటల్స్ వరకు గుచ్చుకోవాలి. ఇలా ఫోల్డింగ్ మాత్రం ఒకేలాగా ఉండేటట్టు చూసుకుంటూ 10 పెటల్స్ అనేవి గుచ్చుకున్నాక కౌంటింగ్ చేసుకుంటూ గుచ్చుకుంటే మనకి అన్నీ కూడా ఈక్వల్గా వస్తాయి. మనం రెడీ చేసుకున్న పెటల్స్ అనేవి కూడా నేను 10 పెట్టాను, మీరు 15 అయినా పెట్టుకోవచ్చు. అలాగే ఈక్వల్గా వచ్చేటట్టు కౌంటింగ్ చేసుకుంటూ గుచ్చుకున్నాక ఇప్పుడు యెల్లో కలర్ పెటల్స్ని ఒక 20 పెటల్స్ గుచ్చుకుంటున్నాను. ఇలా ఫోల్డింగ్ అనేది చూసుకుంటూ ఇలాగ రౌండ్గా వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ చేసేసుకున్నాక ఇలా సెంటర్లో గుచ్చుకోవాలి. ఇలాగ యెల్లో కలర్ పెటల్స్ అనేవి ఒక 20 పెటల్స్ గుచ్చుకుంటున్నాను. ఇలా 20 పెటల్స్ గుచ్చుకున్నాక ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసేసుకున్న ఈ బంచ్ని చూసారా, వైట్ కలర్ బంచ్ని, ఫ్లవర్ని ఇప్పుడు సెంటర్లో గుచ్చుకోవాలి. ఇలా సెంటర్లో గుచ్చేసుకున్నాక మళ్ళీ సేమ్ యెల్లో కలర్ పెటల్స్ అనేవి 20 అనేది గుచ్చుకోవాలి. ఇలా ఫోల్డింగ్ అనేది చూసుకుంటూ కంప్లీట్గా మనం 20 పెటల్స్ మనం కౌంటింగ్ చేసుకుంటూ పైన ఎన్ని పెట్టుకున్నామో పెటల్స్ 20 పెట్టామా 25 పెట్టామా అలాగే కింది వైపు కూడా సేమ్ అన్ని పెటల్స్ పెట్టుకోవాలి. ఎల్లో తర్వాత గ్రీన్ కలర్ పెటల్స్ తీసుకున్నాను, ఇవి 10 పెటల్స్ గుచ్చుకుంటున్నాను. మనం స్టార్టింగ్లో 10 పెటల్స్ అలా గ్రీన్ పెట్టుకున్నాము, సేమ్ అలాగే ఇవి కూడా గ్రీన్ కలర్ కూడా 10 పెటల్స్ పెట్టుకోవాలి. చూసారా ఇలా గుచ్చుకేసుకున్నాక ఇప్పుడు సెంటర్లో బీడ్స్ అనేవి గుచ్చుతున్నాను. వీకో 3 బీడ్స్ గుచ్చుకోవాలి. గోల్డ్ వైట్ అనేది యూస్ చేస్తూ ఇలా 3 బీడ్స్ అనేవి గుచ్చుకున్నాక సేమ్ ఇందాకే మనం పైన ఎలాగ మనం రెడీ చేసుకున్నామో ఈ బంచ్ని, రెండో బంచ్ని కూడా ఇలాగే గ్రీన్ కలర్ 10 పెటల్స్, తర్వాత యెల్లో కలర్ 20 పెటల్స్, తర్వాత ఫ్లవర్ బంచ్, తర్వాత మళ్ళీ యెల్లో పెటల్స్ అనేవి ఒక 20, తర్వాత గ్రీన్ కలర్ 10 పెటల్స్ ఇలా గుచ్చుకుంటూ మనం ఈ బంచ్ అనేది రెడీ చేసుకోవాలి. ఇలాగ 2 బంచెస్ రెడీ చేసేసుకున్నాక కింద హ్యాంగింగ్స్ కోసం ఈ చివర ముడి అనేది వేసేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్నాక ఈ స్మాల్ సైజ్ పెటల్ సైజ్ని యెల్లో కలర్వి కట్ చేసుకున్నాను, నేను రెడీ చేసేసుకున్నాను ముందే. ఇప్పుడు కింద హ్యాంగింగ్ కోసం ఇలా బీడ్స్ అలాగే యెల్లో కలర్ స్మాల్ సైజ్ పెటల్స్ని ఇలా ఈ పెటల్ని చూపించే విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఒక 5-6 పెటల్స్ గుచ్చుకుంటే సరిపోతుంది. ఇలా గుచ్చుకున్నాక బీడ్స్ అనేవి ఒక 10 బీడ్స్ గుచ్చుకుంటున్నాను. ఇలాగ 10 బీడ్స్ మనకి హ్యాంగింగ్ కోసం, ఇంకా లాంగ్ లెంగ్త్ కావాలనుకుంటే కూడా ఇంకెక్కువ పెట్టుకోవచ్చు. నేను 10 బీడ్స్ యూస్ చేస్తున్నాను. ఇలాగ ఈ లైన్స్ అనేవి 3 లైన్స్ రెడీ చేసేసుకొని ఒక బంచ్ లాగా మనం వీటిని కలుపుతూ ముడి వేసేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న ఈ బంచ్ని మనం ఇందాక రెడీ చేసుకున్న ఈ హ్యాంగింగ్కి కింద ఈ 2 కలుపుతూ ముడి వేసేసుకోవాలి. ఇలా రెడీ చేసేసుకుంటే మనకి ఇది హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ట్రెడిషనల్గా ఉండే ఇలాంటి హ్యాంగింగ్స్ మన డెకరేషన్ కానీ, ఫంక్షన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్స్ కానీ రెడీ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.